హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. నా వీడియోని మీరు చివరి వరకు చూడండి. మేము వచ్చేసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నామండి. ఇది మా ఫార్మసీ ఫ్రెండ్స్ అండి. 2011 నుంచి 2015 వరకు 4 ఇయర్స్ బ్యాచ్ అండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మేము కలిసామండి. చాలామంది రాలేకపోయారు. మాకు చాలా బాధ అనిపించింది. అందరూ వచ్చుంటే బాగుండని ఇంకా అనిపించింది. దయచేసి నా వీడియోని చివరి వరకు చూడండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా వీడియోని కంటిన్యూ చేయండి. తర్వాత లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అన్న అందరికి వచ్చిన వాళ్ళకి ఒక ట్యాగ్ వేశారు. ఇది వచ్చేసి గ్రీన్ సమ్మర్ రిసార్ట్ అండి. ఇది షమీర్పేటలో ఉంది, హైదరాబాద్ ప్లేస్ వచ్చేసి. మాకు పర్ హెడ్ వచ్చేసి 1500 ఏమో ఛార్జ్ చేశారు. వీళ్ళు మాత్రం 3000 ఏమో తీసుకున్నారంటే మిగిలిన అమౌంట్ తోటి మాకు లాస్ట్ ఎండింగ్లో ఒక గిఫ్ట్ ప్లాన్ చేశారండి. అది నేను లాస్ట్ వీడియోలో వేస్తానండి. ముందుగా వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారండి. హాయ్ చెప్పారు. మాకైతే వెల్కమ్ పలికారండి. చాలా హ్యాపీ అనిపించింది. మేము 10 ఇయర్స్ తర్వాత కలిసామండి. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ, మాటల్లో చెప్పలేమన్నమాట. మా ఫ్రెండ్ సంతోష్, జశ్వంత్ రెడ్డి అనమాట. మా క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తను అందరిని నవ్విస్తూ ఉంటాడండి. అందరికీ చాలా ఇష్టము. ఎవరేమన్నా తను లైట్గానే తీసుకుంటాడండి. ఎదురు తిరిగి ఒక మాట అన్నాడు, మళ్ళీ తన స్మైల్తోనే సమాధానం చెప్తాడనమాట. అంత ఇష్టం అందరికైతే. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ దిగారండి కొద్దిసేపు. అందరం ఇంకా అప్పుడే వచ్చారండి. ఇంకా ఇంకొంచెం మంది రావాలి. ఇంకా 2-3 రాలేదు. ఇంకా వెయిట్ చేస్తున్నాము అందరం. తర్వాత చిన్నగా మేము గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళాము. ఫొటోస్ దిగేసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా ఫ్రెండ్స్ వాయిస్నే నేను ఉంచాను. తప్పకుండా నా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చూడండి బుడ్డిది ఎంత బాగా ఆడుకుంటుందో. షాను వాళ్ళ పాప అండి, నా ఫ్రెండ్ వాళ్ళ పాప. వినయ్ బుడ్డిది చాలా బాగా ఆడుకున్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొట్టాలి, పోలీస్ ఆఫీసర్ అనిపించాలి. అరే లెఫ్ట్ హ్యాండ్ తో రాదురా. చలో వద్దురా, నేను అడ్డం వస్తాను. ఒకటి యూట్యూబ్ లో పెట్టావా ప్లీజ్. కొట్టాలి, ఈసారి కొట్టాలి. అరే అవి అరే చూసారు కండి మా ఫ్రెండ్స్ అందరు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. వాళ్ళ ఓన్ వాయిస్ ఉంటే మంచిగా ఉంటుందని నేను వాళ్ళ వాయిస్ పెట్టానండి. చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమందరం గ్యాదర్ అయ్యే వరకల్లా నాకు 12:30-1 అయిందండి. మాకు లంచ్ టైం వచ్చేసి వాళ్ళు 2 o'clock అని చెప్పారు. ఈ లోపల మేము గేమ్స్ ఆడామండి. చాలా బాగా ఆడుకున్నారు. చూసారా మా ఫ్రెండ్, తను యూఎస్ నుంచి వచ్చిందండి. యూఎస్ నుంచి ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చిందండి. దగ్గరున్న కొద్దిమంది మాత్రం రాలేకపోయారు కదా. ఫ్రెండ్షిప్ కదా, తప్పకుండా ఇంకోసారి ప్లాన్ చేస్తే మా మిగతా ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవ్వాలని నా కోరిక. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూసారా మా ఫ్రెండ్స్ నేను తీసుకు ఆడుతుంటే నేను ఆడుతానే గుంజుకొని ఆడుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎక్కడన్నా నెక్స్ట్ టైం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్లేస్లో ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు, ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదైతే హైదరాబాద్లో షామీర్పేట దగ్గరలో ఉందండి. తను దుర్గారెడ్డి అండి మా ఫ్రెండ్. తనే అండి ఇది మా అందరినీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. జశ్వంత్ తమ్ముడు స్వరాగిని. దానికి ఆకలి అవుతుందండి పాపం. ఎప్పటి నుంచో అంటుంది ఆకలిస్తుందిరా అని. ఇది ఏదో ఆడలేక ఆడుతుంది. చూసారా ఇంకా మా ఫ్రెండ్స్ అందరు చాలా బాగా ఆడారండి. చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంత మెమరబుల్ వీడియోని అయితే నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి. నేను చాలా ఇంకా డిలీట్ చేశాను ఎక్కువ వీడియో అయితే. ఇంకా దీన్ని నేను పార్ట్ 2 కూడా డిలీట్ చేయలేక పార్ట్ 2 కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా లంచ్ తర్వాత కూడా మేము చాలా గేమ్స్ ఆడామండి. అవన్నీ నెక్స్ట్ పార్ట్లో ఉన్నాయి. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. చూసారా ఎంత బాగా ఆడుతున్నాడో తను. బాగా ఆడామండి. చాలా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
చూసారా పోటీ పడి మరీ ఆడుతున్నారండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి గేమ్స్. రిసార్ట్లో ఎవరైనా ఉంటే ఎవరైనా ఆడుకోవచ్చండి. అన్నీ ఫ్రీ గేమ్సే. మేము అన్ని గేమ్స్ ట్రై చేసాము. మా ఫ్రెండ్స్ అంతా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక అందరూ ట్రై చేశారండి. మా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళు కొట్టవచ్చు, ఒకళ్ళు కొట్టరాక చూసారా ట్రై మాత్రం చేశారండి. చాలా హ్యాపీగా ఉంది. కొద్దిసేపు చాలా గేమ్స్ తోటే టైం అయిపోయింది. ఇంకా అంటే లంచ్ టైం అనేది వాళ్ళు ఇంకా ప్రిపేర్ చేయలేదన్నమాట. 1 అన్నారు, 1 కంచి 2 పోయింది, 2 కంచి 3కి అయిందనమాట. అందువల్ల ఇంకా గేమ్స్తోనే ఆడుకుంటూ కూర్చున్నాం. చూసారా ఎంత బాగా నవ్వుతున్నారో. ఇక వచ్చామండి. ఇక విసుకొచ్చేసింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనేసి మేము వచ్చేసి అందరం డైనింగ్ ఏరియాలో కూర్చున్నామండి. బాగుంది చాలా. ఇక్కడ కూడా కొంచెంసేపు టైంపాస్ చేసాం. అందరం వాళ్ళని ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది కొంచెంసేపు మాట్లాడుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి బుడ్డిది ఎంత బాగా ఆడుకుంటుందో. మా షాను వాళ్ళ పాప అండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బుడ్డిది మాత్రం బాగా ఎంజాయ్ చేసిందండి. నా ఫ్రెండ్ చూడండి, అది నన్ను చేయకే వీడియో అని పక్కకు పెట్టింది తలకాయ. గాయత్రి తన LLB చేస్తుందండి. తను నవ్య మా ఫ్రెండ్. మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. చాలా బాగుంది కదా. నా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేయండి. నేను దీనికి వాయిస్ ఇద్దాం అనుకున్నానండి, కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది పోయింది, అంటే సరిగా లేదనమాట. మా ఫ్రెండ్స్ మాట్లాడిన ఓన్ వాయిస్ పెడదాం అనుకున్నాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందనేసి మళ్ళీ వాయిస్ తీసేసాను. ఉంటే బాగుండేది. ఇది ఎక్కడ చూసినా నన్నే వీడియో తీస్తున్నది తీయకే అనేసి అది చేయటం పెట్టుకుంటుంది. ఫైనల్గా అయితే ఇచ్చిందండి ఒక ఫోటో. వీళ్ళు చూసారా, షాను, నవ్య, హేమంత్, మాధవి, దినేష్ రెడ్డి, దుర్గారెడ్డి, వినయ్, స్వరాగిని, భరత్ రెడ్డి, సంతోష్, జశ్వంత్, అనిల్. ఇది వచ్చేసి ఇంకా ఫుడ్ టైం అయిందండి. పెట్టారండి ఒక జ్యూసు. అది వచ్చేసి ఏంటండి పప్పాయ జ్యూస్ అండి. తమ్ముడు వెయిటింగ్ తినడం కోసం. ఇక అన్ని వెజ్జే పెట్టారండి. నాకైతే ఫుడ్ అసలే నచ్చలేదు. మా ఫ్రెండ్స్కి ఏం నచ్చిందో నేను అడగలేదు. నేను అది పెరుగన్నం అయితే బాగానే తిన్నానండి. అదొకటి బాగా నచ్చింది. ఫిష్ ఫ్రై ఒకటి బాగా నచ్చింది. ఇక పాప మా కోసం కష్టపడి అలసిపోయి ఇక ఆకలేసి తినేస్తున్నాడండి కదా. పెరుగన్నం. ఇది రైతాలు అన్ని పప్పులు వేశారు, పెరుగు, పాపడాలు. ఇది ఫిష్ ఫ్రై అండి, చాలా బాగుంది. చికెన్ కర్రీ అస్సలు బాగాలేదు. బిర్యానీ అస్సలే బాగాలేదు. అబ్బా ఎల్ల చూసినా దరిద్రం ఏందో ప్రతి దానిలో నేను ఉండాలి. అదంతా నిన్నే చూస్తే వాళ్ళు పారిపోతారు రా. తమ్ముడు నువ్వు పేరుగా ఉండాలి, నీ ఫేస్ బాగా పేరు ఉండాలి. అరే జూమ్ చేద్దామంటే వస్తలేదు రా, ఒక జూమ్ చేయడానికి వస్తలేదు. తీయగా ఉంది ఇది. భలే ఉందిరా. ఏ మస్తు వస్తుందిరా. ఫోటో తీయమన్నారా ఇక్కడ? చాలా బాగా వస్తుంది ఫోటో. నిన్ను వేస్తారా? నేను మర్చిపోను, నిన్ను మాత్రం వేస్తారా. ఆయన పేరు జశ్వంత్. మెట్రో స్టేషన్ ఎయిర్ ఫోర్స్. ఈయన సోను, ఈయన అల్వాల్ రోడ్ పైన డైలీ కనిపిస్తారు. దాన్ని వేయాలి పెద్దగా వేసి దాని తలకాయ జూమ్ చేసేంత. చూసారుగా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇంకా నెక్స్ట్ టైం మా మిగిలిన ఫ్రెండ్స్ అందరూ యాడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
ఇంకా అయిపోలేదండి ఈ వీడియో. మా ఫ్రెండ్స్ అందరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసిన వీడియోని పార్ట్ 2 కింద వేశానండి. తప్పకుండా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ వీడియోని చివరి వరకు చూడండి. DJ